హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు పపాయ బెనిఫిట్స్ డే 7లో పపాయ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. పపాయ అనేది ఎక్కువగా మనం పిల్లలకు పెట్టడం మంచిది. ఎందుకంటే దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం ఫీవర్ వచ్చినప్పుడైనా లేదంటే ప్రతిరోజు మనం పిల్లలకి లేదు అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ అట్లా పెట్టడం మంచిది. ఇది బ్లడ్ సెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి మంచిగా దోహదపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఎక్కువగా జ్వరాలు వచ్చినప్పుడైనా కానీ చాలామంది చెప్పేది అదే, పప్పాయ పెట్టడం వల్ల చాలా మంచిది అని. ఒక్కొక్కసారి పిల్లలకి మీరు ఇంకా తాపిస్తే పప్పాయ లీవ్స్ ఉంటాయి, అవి ఒక్కసారి తెచ్చేసి కొద్దిగా ఉడకబెట్టేసి ఆ లీవ్స్ వాటర్ తాపించినా కూడా చాలా మంచిది. ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలకి ఈ పప్పాయ బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి, రెడ్ బ్లడ్ సెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇంకా మంచిది. డెంగ్యూ, మలేరియా ఇలా రాకుండా ఉండడం కోసం పిల్లలకి పప్పాయ తినిపించడం మంచిది. ఇంకా లేడీస్కి మన మెయిన్ ప్రాబ్లం పీరియడ్స్ రావాలంటే అన్రైప్డ్ పప్పాయ అంటే కొద్దిగా పచ్చిగున్న పప్పాయని తీసుకొని తింటే